ఆచార్య అనేది 2022లో విడుదలైన ఒక హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా చిత్రం. టాలీవుడ్ హిస్టరీలోనే మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ అయిన మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఫుల్ లెంత్ రోల్స్ చేసిన మొదటి సినిమా ఇది. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించారు. ఆచార్య సినిమా ఫలితం నిరాశపరిచినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్లను ఒకే ఫ్రేమ్లో చూపించడం కోసం చిత్ర యూనిట్ చేసిన హంగామా, ప్రొడక్షన్ వాల్యూస్ టాలీవుడ్లో ఒక సంచలనం. ఈ సినిమా కథ అంతా ధర్మస్థలి అనే పుణ్యక్షేత్రం చుట్టూ తిరుగుతుంది. దీనికోసం మేకర్స్ నిజమైన గుడికి వెళ్లకుండా హైదరాబాద్లోనే ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారు. హైదరాబాద్ శివార్లలోని కోకాపేట్లో దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో 20 కోట్లకు పైగా ఖర్చు చేసి భారీ ధర్మస్థలి సెట్ వేశారు. ప్రసిద్ధ ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ నేతృత్వంలో ఒక పెద్ద నది, ఘాట్లు, వందలాది పాత ఇల్లు, విపరీతమైన శిల్పకళతో కూడిన ఒక పురాతన ఆలయాన్ని రీక్రియేట్ చేశారు. అప్పట్లో భారతీయ సినిమా చరిత్రలోనే నిర్మించిన అతిపెద్ద టెంపుల్ సెట్లలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ సెట్ చూడ్డానికి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా వచ్చారు. సినిమాలోని రెండో భాగమంతా నక్సలైట్ బ్యాక్డ్రాప్ లో సాగుతుంది. దీనికోసం చిత్ర యూనిట్ ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి మరియు రంపచోడవరం అడవుల్లో సుదీర్ఘమైన షెడ్యూల్స్ ప్లాన్ చేసింది. దట్టమైన అడవుల మధ్య అసలైన నక్సలైట్ క్యాంపులను గుర్తుకు తెచ్చేలా సెట్స్ వేశారు. చిరంజీవి, రామ్ చరణ్లపై వచ్చే కొన్ని కీలకమైన యాక్షన్ సీన్లు మరియు విప్లవాత్మకమైన సన్నివేశాలను ఇక్కడి పచ్చని లొకేషన్లలోనే షూట్ చేశారు. ఈ సినిమా మేకింగ్ లో జరిగిన ఒక షాకింగ్ సంఘటన ఏంటంటే హీరోయిన్ కాజల్ అగర్వాల్ పాత్రను సినిమా నుండి పూర్తిగా తీసేయడం. మొదట చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా ఎంపికైంది. ఆమెపై దాదాపు 3-4 రోజుల పాటు కొన్ని లవ్ సీన్లు, ఒక పాట కూడా షూట్ చేశారు. అయితే సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఎడిటింగ్ టేబుల్ పై దర్శకుడు కొరటాల శివకు ఒక విషయం అర్థమైంది. ఆచార్య పాత్రకు లవ్ ట్రాక్ పెడితే కథలోని సీరియస్నెస్ దెబ్బతింటుంది. దాంతో ఆయన చిరంజీవితో మాట్లాడి కాజల్ అగర్వాల్ ఒప్పుకున్న తర్వాతే ఆమె సీన్లను సినిమా నుండి పూర్తిగా తొలగించారు. నిజానికి ఈ సినిమాలో రామ్ చరణ్ పోషించిన సిద్ధా పాత్ర కేవలం 15-20 నిమిషాల అతిథి పాత్ర మాత్రమే ఉండాలి. కానీ కోవిడ్ లాక్డౌన్ల వల్ల ఒకవైపు RRR, మరోవైపు ఆచార్య రెండు సినిమాలు బాగా ఆలస్యమయ్యాయి. ఈ గ్యాప్లో కొరటాల శివ స్క్రిప్ట్లో మార్పులు చేసి సిద్ధా పాత్ర నిడివిని దాదాపు 40 నిమిషాలకు పెంచారు. చరణ్ పాత్ర పెరగడంతో చిరంజీవి, చరణ్ల కాంబినేషన్ సీన్లు మరింత ఎక్కువగా రాసుకొని దానికి తగ్గట్టుగా షూటింగ్ షెడ్యూల్ను రీప్లాన్ చేశారు. సినిమాలో నక్సలైట్ పోరాటాలు ఉంటాయి కాబట్టి యాక్షన్ డైరెక్టర్లు రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో వింటేజ్ గన్స్, బాంబ్ బ్లాస్టింగ్ సీన్లను డిజైన్ చేశారు. మారేడుమిల్లి అడవుల్లో భారీ క్రేన్లు, డ్రోన్ కెమెరాలను ఉపయోగించి కమర్షియల్ విజువల్స్ పక్కాగా వచ్చేలా షూటింగ్ చేశారు. ఆచార్య సినిమా సెట్స్ లో చిరంజీవి, రామ్ చరణ్లు తండ్రి కొడుకుల్లా కాకుండా మంచి స్నేహితుల్లా అల్లరి చేస్తూ గడిపారు. చిరంజీవి సెట్స్ లో ఉంటే అందరికీ రకరకాల వంటకాలు తినిపించడం ఆయనకు అలవాటు. ముఖ్యంగా ఆయన స్వయంగా వేసే చిరంజీవి స్పెషల్ దోశ అంటే చిత్ర పరిశ్రమలో అందరికీ ఇష్టం. ధర్మస్థలి సెట్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు బ్రేక్ టైంలో చిరంజీవి తన పర్సనల్ స్టాఫ్తో కలిసి ఒక చిన్న దోశల బండి సెటప్ను క్యారవాన్ వెనుక ఏర్పాటు చేయించారు. చరణ్తో పాటు డైరెక్టర్ కొరటాల శివ, సోను సూద్, పూజా హెగ్డేలకు చిరంజీవి స్వయంగా వేడివేడి దోశలు వేసి తినిపించారట. చరణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్తూ, నాన్నగారు వేసే దోశల కోసం యూనిట్ అంతా డైట్ పక్కన పెట్టేసి క్యూ కట్టేవారు అని నవ్వుతూ చెప్పారు. భలే భలే బంజారా సాంగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు తండ్రి కొడుకుల మధ్య ఒక క్యూట్ అండ్ ఫన్నీ కాంపిటీషన్ నడిచింది. ఈ పాటలో ఇద్దరి బాడీ లాంగ్వేజ్, గ్రేస్ ఒకేలా ఉండాలి. రామ్ చరణ్ అప్పటికే RRRలో NTRతో కలిసి నాటు నాటు లాంటి ఫాస్ట్ సాంగ్ చేసి ఉన్నారు కాబట్టి ఈజీగా చేసేయచ్చు అనుకున్నారట. కానీ సెట్స్లోకి వెళ్ళాక 60 ఏళ్లు పైబడిన చిరంజీవి వేసిన ఈజ్, టైమింగ్ చూసి చరణ్ షాక్ అయ్యారట. చిరంజీవి చాలా సింపుల్గా సింగిల్ టేక్లో ఓకే చేసేస్తుంటే చరణ్ ఆయనతో సింక్ అవ్వడం కోసం ఎక్కువ టేక్లు తీసుకున్నారట. సాధారణంగా నాతో డాన్స్ చేయాలంటే హీరోయిన్లు భయపడతారు, కానీ నాన్నగారితో చేస్తున్నప్పుడు నేను భయపడ్డాను అని చరణ్ సరదాగా ఒప్పుకున్నారు. సెట్స్లో అందరూ చిరంజీవిని సర్ లేదా బాస్ అని పిలిచేవారు. చరణ్కు ఇంట్లో నాన్న అని పిలవడం అలవాటు, కానీ షూటింగ్ లొకేషన్లో ప్రొఫెషనల్గా ఉండాలని అనుకున్నారట. ఒకరోజు షూటింగ్ బిజీలో చరణ్ హఠాత్తుగా మైక్లో చిరంజీవిని ఉద్దేశించి ఆచార్య గారు షాట్ రెడీ అని గట్టిగా పిలిచారట. అది విని సెట్స్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా నవ్వేశారు.
చిరంజీవి కూడా నవ్వుతూ ఇంట్లో నాన్న అనడానికి సిగ్గుపడతావు, ఇక్కడ ఆచార్య గారు అంటున్నావా అని చరణ్ కాలు లాగారట. ఈ సినిమాలో రామ్ చరణ్, పూజా హెగ్డేల మధ్య నీలాంబరి అనే అందమైన లవ్ స్టోరీ ఉంటుంది. షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో జరుగుతున్నప్పుడు అక్కడ సిగ్నల్స్ సరిగ్గా ఉండేవి కావు. పూజా హెగ్డే ఖాళీ సమయంలో ఫోన్ చూసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే చరణ్ ఆమె దగ్గరికి వెళ్ళి, అడవిలోకి వచ్చాక కూడా ఫోన్ ఏంటి పూజ, నాన్నగారి దగ్గరకు వెళ్ళి కూర్చో, ఆయన చెప్పే పాత సినిమాల కథలు జోకులు విను, ఫోన్ కంటే చాలా బాగుంటాయని సలహా ఇచ్చారట. ఆ తర్వాత పూజ, చరణ్ ఇద్దరూ కలిసి చిరంజీవి చుట్టూ కూర్చొని ఆయన చెప్పే షూటింగ్ ఎక్స్పీరియన్స్ కథలను వింటూ టైంపాస్ చేసేసారట. దర్శకుడు కొరటాల శివ సాధారణంగా సెట్స్లో చాలా సీరియస్గా నిశ్శబ్దంగా ఉంటారు. ఆయన అంతగా నవ్వరు. చిరంజీవి ఆయన మూడ్ను మార్చడానికి తరచూ జోకులు వేసేవారట. శివ, నువ్వు నవ్వితే ఈ సీన్ ఇంకా బాగా వస్తుంది, కాస్త నవ్వు అంటూ చిరంజీవి ఆయన ముఖం ముందు కామెడీ ఎక్స్ప్రెషన్స్ పెట్టేవారట. మెగాస్టార్ అంతటి వాడే తనను నవ్వించడానికి ట్రై చేస్తుంటే కొరటాల శివ సిగ్గుపడుతూ నవ్వేసేవారని చిత్ర యూనిట్ చెప్పింది. ఆచార్య సినిమా సెట్స్ పై ఉన్నప్పుడు టాలీవుడ్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా చిత్ర యూనిట్ ఊహించని సవాళ్లను, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంది. మెగాస్టార్ రామ్ చరణ్ మరియు దర్శకుడు కొరటాల శివలను ఒకే ప్రాజెక్టులో ఉంచి సినిమాను ముందుకు నడిపించడంలో ఎదురైన ప్రధాన సవాళ్లు. ఈ సినిమా కోసం కోకాపేటలో 20 కోట్లతో వేసిన భారీ టెంపుల్ సెట్ చిత్ర యూనిట్కు పెద్ద సవాల్గా మారింది. 2020 మరియు 2021లలో వరుసగా వచ్చిన కోవిడ్ ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్స్ వల్ల షూటింగ్ చాలా కాలం ఆగిపోయింది. ఆ సమయంలో భారీ వర్షాలు, ఈదురుగాళ్ల వల్ల ఓపెన్ ఏరియాలో ఉన్న ఈ ఖరీదైన సెట్ తీవ్రంగా పాడైపోయింది. లాక్డౌన్ ముగిసిన ప్రతిసారి పాడైపోయిన గుడి గోపురాలను, ఇళ్లను మళ్లీ కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రిపేర్లు చేయించాల్సి వచ్చింది. ఇది ప్రొడక్షన్ బడ్జెట్ను అమాంతం పెంచేసింది. రామ్ చరణ్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నప్పటికీ ఆయన అప్పటికే రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్నారు. RRR షూటింగ్ పూర్తయితే తప్ప రామ్ చరణ్ తన లుక్ మార్చడానికి వీల్లేదు. కోవిడ్ వల్ల RRR ఆలస్యం అవ్వడంతో ఆచార్య షూటింగ్ కూడా చరణ్ కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. చివరకు చిరంజీవి స్వయంగా రాజమౌళితో మాట్లాడి RRR షూటింగ్ బ్రేక్ సమయంలో చరణ్ను ఆచార్య సెట్స్కి పంపేలా ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో చరణ్ 2 భారీ సినిమాల మధ్య నలిగిపోతూ తీవ్రమైన ఒత్తిడితో పనిచేశారు. షూటింగ్ శరవేగంగా చేయాలని ప్లాన్ చేస్తున్న సమయంలో కీలక వ్యక్తులకు కరోనా పాజిటివ్ రావడం షెడ్యూల్స్ను దెబ్బతీసింది. మొదట చిరంజీవికి కరోనా సోకినట్టు తప్పుడు రిపోర్ట్ రావడం, ఆ తర్వాత నిజంగానే ఆయనకు మరియు దర్శకుడు కొరటాల శివకు కరోనా సోకడంతో షూటింగ్కు చాలా వారాల పాటు బ్రేక్స్ పడ్డాయి. దీనివల్ల నటీనటుల డేట్స్ అన్నీ తారుమారయ్యాయి. సినిమా మేకింగ్ జరుగుతున్నప్పుడే కథ మరియు పాత్రల నిడివి విషయాల్లో చాలా సవాళ్లు ఎదురయ్యాయి. మొదట అనుకున్న దానికంటే రామ్ చరణ్ పాత్ర పెరగడం వల్ల సినిమా నిడివి ఎక్కువైపోయింది. దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఎడిటింగ్ టేబుల్ పై కాజల్ అగర్వాల్ పాత్రను పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. ఒక స్టార్ హీరోయిన్ను సినిమా నుండి తీసేయడం అనేది సోషల్ మీడియాలో మరియు ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారి మేకర్స్ పై ఒత్తిడి పెంచింది. సినిమా పూర్తయి విడుదలకు సిద్ధమయ్యాక కూడా సవాళ్లు వదలలేదు. ఆంధ్రప్రదేశ్లో ఆ సమయంలో ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను భారీగా తగ్గించింది. ఆచార్య లాంటి భారీ బడ్జెట్ సినిమాకు అంత తక్కువ టికెట్ రేట్లు ఉంటే నష్టాలు వస్తాయని మేకర్స్ భయపడ్డారు. చిరంజీవి స్వయంగా చిత్ర పరిశ్రమ పెద్దలతో కలిసి ఏపీ ముఖ్యమంత్రితో చర్చలు జరిపి ఆ తర్వాత రేట్లు పెంచేలా అనుమతులు తెచ్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. దీనివల్ల కూడా సినిమా రిలీజ్ చాలాసార్లు వాయిదా పడింది. ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరమైన ఫ్లాప్గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ వంటి క్రేజీ కాంబినేషన్ ఉన్నప్పటికీ ఈ చిత్రం టాలీవుడ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కమర్షియల్ ఫెయిల్యూర్స్గా మిగిలిపోయింది. ఈ సినిమాపై ఉన్న విపరీతమైన అంచనాల వల్ల ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులు దాదాపు 131 కోట్లకు అమ్ముడయ్యాయి. అంటే సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 133 కోట్ల షేర్ వసూలు చేయాలి. థియేటర్లలో ఈ సినిమా ఆశించిన వసూళ్లలో సగం కూడా రాబట్టలేకపోయింది. క్లోజింగ్ రన్ ముగిసే సమయానికి ప్రపంచవ్యాప్తంగా కేవలం 48 నుండి 50 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా వల్ల బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 80 కోట్లకు పైగా భారీ నష్టం వాటిల్లింది. కొరటాల శివ మార్క్ బలమైన సామాజిక సందేశం, ఎమోషన్ ఈ సినిమాలో లోపించాయి. కథ పాత చింతకాయ పచ్చళ్ళ నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సాగడం ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. చిరంజీవి పాత్రను చాలా సీరియస్ గా డిజైన్ చేయడం వల్ల ఆయన మార్క్ వింటేజ్ కామెడీ, ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యాయి.
పైగా కొన్ని సీన్లలో విజువల్ ఎఫెక్ట్స్ మరియు చిరంజీవి డిజిటల్ డిఏజింగ్ లుక్ సరిగ్గా కుదరలేదు. ఈ సినిమా విడుదలవ్వడానికి సరిగ్గా నెల రోజుల ముందే రామ్ చరణ్ RRR లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్తో వచ్చారు. ఆ సినిమాలో చరణ్ పర్ఫార్మెన్స్ చూసిన ప్రేక్షకులకు ఆచార్యలో ఆయన పాత్ర అంతగా ఎక్కలేదు. సినిమా ఘోరంగా పరాజయం పాలవడంతో డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. దాంతో నైతిక బాధ్యత వహిస్తూ దర్శకుడు కొరటాల శివ మరియు హీరో చిరంజీవి తమ పారితోషికాల నుండి కొంత భాగాన్ని వెనక్కి ఇచ్చి నష్టపోయిన బయ్యర్లను ఆదుకోవాల్సి వచ్చింది.